హోరాహోరీగా తమిళనాడు ఎన్నికల ప్రచారం నడుస్తూ ఉంది. ఈరోజే నామినేషన్కి లాస్ట్ డేట్ ఏప్రిల్ 6. ఇక ఎన్నికలు ఎప్పుడు ఏంటంటే ఏప్రిల్ 23. రిజల్ట్ ఎప్పుడు మే 4. ఈలోపు విజయ్ విడాకుల కేసు వచ్చేసి రేపు ఏప్రిల్ 20న కోర్టులో కూడా హీరింగ్ ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈరోజు నాగర్కోయిల్ దగ్గర బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి ప్రచారం చేయబోతున్నాడు. మీరు నమ్ముతారో లేదో, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ అటు కర్ణాటక ఇటు తమిళనాడులో చాలా వరకు మన తెలుగు వాళ్ళే ఉంటారు. వాళ్ళ పూర్వీకులు ఎవర్రా అంటే మన తెలుగు వాళ్ళే. బట్ కర్ణాటకలో సెటిల్ అయిపోయి కన్నడం, తమిళనాడులో సెటిల్ అయిపోయి తమిళం. కానీ లోపల ఉండేది కదా ఎక్కడో వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నప్పుడు. ఎస్, దీనినే ఈరోజు పవన్ కళ్యాణ్ గుర్తు చేయబోతున్నారు. ఏ రకంగా మనం తెలుగు వాళ్ళం అని అంటాడా? అనడం. కానీ ఏమంటాడు? మనం అభివృద్ధిని కోరుకుంటున్నాం, అభివృద్ధి ఎన్డీఏ వల్ల సాధ్యం, ఆ ఎన్డీఏ అభ్యర్థిగా ఇదిగో మన ఎంఆర్ గాంధీ పోటీ చేస్తున్నారు, ఆయన గెలిపించుకుందాం. సో మనం అన్నది అక్కడ వాడతారనమాట. ప్రాక్టికల్గా మాట్లాడాల్సి వస్తే ఈరోజు తమిళనాడులో 235 స్థానాలు ఉన్నాయి. సో 234. దీనిలో ఈ ఎన్డీఏ కూటమిలో వచ్చేసి ఏఐఏడీఎంకి వచ్చేసి 178 స్థానాలు, బీజేపీ వచ్చేసి 27 స్థానాలు, పిఎంకే వచ్చేసి 18 స్థానాలు, పిఎంపీకే వచ్చేసి 11 స్థానాలు పోటీ చేస్తాయి. తమిళనాడు మొత్తం మీద మీరు పరిశీలిస్తే దగ్గరగా 30% మినిమం మన తెలుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఇప్పటికీ తెలుగు మాట్లాడే వాళ్ళు వచ్చేసి అవునన్నా కాదన్నా ఎంత క్రాస్ చెక్ చేసుకున్నా సరే 10% తేలుతారు. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మరి చెప్తున్నానంటే వాళ్ళకి తెలుగు వచ్చు కానీ తెలుగు మాట్లాడరు. నేను ఎన్సీసీ క్యాంప్ చేస్తున్నానండి, బేసిక్ లీడర్షిప్ క్యాంప్, బిఎల్సీ క్యాంపు. ఈ రెండు శ్రీలంక మధ్యలో ఒక చోటు ఇచ్చారు మా క్యాంప్ ఏరియా. వెళ్ళేటప్పుడు చెన్నై మీదకి వెళ్ళాలి, యార్కట్ ఎక్స్ప్రెస్. సరే నైట్ అన్నారు, మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినాము. దాంతో డే టైం అక్కడ ఉండాలి కదా. ఇంకా దగ్గర ఉన్నటువంటి చపాక్ స్టేడియం ఆ చుట్టుపక్కల అవన్నీ తిరుగుతున్నప్పుడు చూశాను కదా, వాళ్ళకు తెలుగు వచ్చు కానీ మనకి అసలు వాళ్ళు ఎలా మాట్లాడితే తెలుగు అసలు ఏమి రాదన్నట్టు మాట్లాడతారు. వాళ్ళని చూస్తే అర్థమవుతుండేది మన గోదావరిలో గుంటూరులో చూసిన ఫీలింగ్ అనమాట. బట్ వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అవుతారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వెళ్తే అప్పుడు కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో ఈరోజు ఎంఆర్ గాంధీకి నాగర్కోయిల్లో ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు అన్న దాని మీద బేస్ అయ్యే ఈ ఎన్నికలు ఉండబోతుంది. వాస్తవానికి విజయ్ని ఎన్డీఏలోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ విజయ్ మరి ఏమనుకున్నాడు ఏమో కానీ సింగిల్గానే పోటీ చేస్తూ ఉన్నాడు. అతను కూడా మంచి అభ్యర్థులను ఎన్నుకున్నాడు. ఆయన దగ్గర పనిచేసే డ్రైవర్ యొక్క కొడుకు టికెట్ ఇచ్చున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే తను కూడా చాలా స్ట్రాటజిక్గా ముందుకెళ్తా ఉన్నాడు. ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ చేసే ప్రచారం ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయింది, ఎన్డీఏకి ప్లస్ అయింది, ఏఐడిఎంకేకి ప్లస్ అయింది, పిఎంకేకి పిఎంపీకి ప్లస్ అయింది. స్టాలిన్ ఈరోజు అధికార పార్టీ అన్నప్పుడు డిఎంకే, మిత్రపక్షం అన్నప్పుడు కాంగ్రెస్, రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ మరలా ముఖ్యమంత్రి అవుతాడా లేదన్నటువంటి డౌట్. కారణం ఓట్లు భయంకరంగా చేరుతాయి. ఆల్రెడీ యూత్ ఓట్లన్నీ కూడా ఆల్మోస్ట్ విజయ్కి ఫేవర్గా ఉన్నాయి. ఇక ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారు తమిళనాడులో, ఒకసారి ఒక పార్టీకి వేస్తే ఇంకోసారి ఇంకొక పార్టీ వేస్తారు. అలా ఈసారి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వదిలేరా, వేరే వాళ్ళకి వేద్దాం అనుకున్నప్పుడు వచ్చేసి ఎవరికి వేద్దాం. ఆల్రెడీ గతంలో వచ్చేసి అన్నా డిఎంకే వాళ్ళని గెలిపించారు కదా, ఈసారి విజయ్కి వేద్దాం అనుకున్నారు అనుకోండి కష్టం. అలా కాదు, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలగలిపి బీజేపీ కలగలిపి ఏపీలో ఊహించిన విధంగా ఎన్నో అవార్డులు వస్తూ ఉన్నాయి వాళ్ళకి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాకి ఇద్దాంరా అవకాశం అని అనుకున్నారు అంటే మాత్రం ఓట్లు మొత్తం అటు వెళ్ళిపోతాయి. సో మరలా చెప్తాను చూడండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆల్రెడీ ఈ స్టాలిన్ వాళ్ళకు పడదు. అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లలో కూడా కొన్ని చీల అవకాశాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు పవన్ కళ్యాణ్ అక్కడ ఏం స్ట్రెస్ చేస్తారండి వెళ్ళినప్పుడు, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా సరే పరిపాలన ఎలా చేస్తుంది ఏంటంటే ఎక్కడెక్కడ చెప్పడం, పక్కన ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాడు. 2019-24 మధ్య ఎలా ఉంది, 2024 తర్వాత ఎలా ఉంది అది చూపుతాడు.
తన పరిపాలనలో యాజ్ అ డిప్యూటీ సీఎం ఎలా ఉంది అంటే చెప్తాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చలేంటనేది చెప్తాడు. మిగతా రాజకీయ నాయకులాగా పవన్ కళ్యాణ్ హడావుడి చేయడు, కూల్గా స్మూత్గా ముందుకెళ్తాడు అనమాట. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఖచ్చితంగా స్టాలిన్ అండ్ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ బ్యాచ్ అంతా కూడా వణిగిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ ఎంటర్ అయ్యాడు. అలా ఇక విజయ్కి సంబంధించేసి ఇప్పుడు అతని యొక్క స్పీచ్లు మార్చుకోవాలి. అతను ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ని బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా అతను మరలా మార్పులు చేసుకొని మరలా వెళ్ళాలి. ఎందుకు ఏమాత్రం పవన్ కళ్యాణ్ చెప్పినవే అలా మరలా విజయ్ చెప్పినా అరే కాపీ కొట్టాడరా అంటారు. అప్పుడు కొత్తగా ముందుకెళ్ళాలి. కొత్తగా అంటే ఎలా వెళ్తాడు? అదే ఇప్పుడు మనోడికి వచ్చినటువంటి ఇబ్బంది. సో ఓవరాల్గా అన్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా, స్టాలిన్ గవర్నమెంట్ అయితే మరలా రాదు. ఈ ఎన్డీఏ విజయ్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తే నాకైతే అనిపిస్తుంది. ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఈరోజు నాగర్కోయిల్లో మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన దాని మీద బేస్ చేసుకొని ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల ముఖ చిత్రం ఉండబోతుందని నాకైతే అనిపిస్తూ ఉంది.